బంగ్లాదేశ్కు భారత్తో సరిహద్దు సమస్యలు ఉన్నాయి. అక్రమ వలసలు, నీటి పంపకం, రాజకీయ అంశాలు వంటి కారణాల వల్ల అక్కడ భారత్పై నెగటివ్ భావన పెరిగింది. ఈ పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం క్రికెట్ బోర్డుపై ఒత్తిడి తెచ్చి భారతదేశంలో మ్యాచ్లు ఆడవద్దు అని చెప్పించింది. అధికారికంగా అయితే భద్రతా సమస్యలని కారణంగా చూపించారు. కానీ వాస్తవానికి ఇది పూర్తిగా ప్రభుత్వ ఒత్తిడి వల్లే తీసుకున్న నిర్ణయం అని తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026కు భారత్ ఆతిథ్య దేశం. ఐసీసీ నియమాల ప్రకారం టోర్నమెంట్ మ్యాచ్లు ఆతిథ్య దేశంలోనే జరగాలి. అయితే బంగ్లాదేశ్ మేము భారత్లో ఆడము అని స్పష్టంగా చెప్పింది. దీనిని ఐసీసీ నియమాల ఉల్లంఘనగా పరిగణించింది. అందుకే బంగ్లాదేశ్ను టోర్నమెంట్ నుంచి తొలగించి వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చింది. ఈ నిర్ణయం చూసిన తరువాత పాకిస్తాన్కు ఆందోళన కలిగింది. భవిష్యత్తులో భారత్లో టోర్నమెంట్ జరిగితే తమకు ఇదే పరిస్థితి ఎదురవుతుందేమో అని భావించింది. అందుకే పాకిస్తాన్ మేము కూడా టోర్నమెంట్ ఆడము అని ప్రకటన చేసింది. దీనికి ఐసీసీ స్పందిస్తూ ఆడకపోతే వరల్డ్ కప్ నుంచి తొలగిస్తాం, ఆసియా కప్లో అనుమతి ఉండదు, ఇతర మ్యాచ్లు కూడా ఉండవు అని హెచ్చరిక ఇచ్చింది. ఆ హెచ్చరిక తర్వాత పాకిస్తాన్ బహిష్కరణ ఆలోచనను వదిలేసి జట్టును ప్రకటించి వరల్డ్ కప్లో ఆడతామని స్పష్టం చేసింది.